హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజిక్ ఎల్ఎస్ఎస్ ఛానల్. ఈరోజు మనం ఒక పాలకూర చికెన్ కర్రీ ఎలా చేస్తామో చూద్దాం. చాలా మటుకు ఆన్లైన్లో చాలా విధంగా చూపిస్తున్నారు, కానీ పాలకూర చికెన్ కర్రీ చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. మనం ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటంటే పాలకూర, టమాటా, పచ్చిమిరకాయలు, చికెన్. ఇవి కావాల్సిన పదార్థాలు. నీట్గా మనం పాలకూరని కడుగుతాం. దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని నీట్గా దాన్ని కట్ చేసుకొని విడిగా పెట్టేస్తాం. ఒక కడాయిలో వేసి కాసేపు దాన్ని వేగిస్తాం. నీరు ఆటోమేటిక్గా తగ్గేంత వరకు దాన్ని వేగిస్తూ ఉంటాం. బాగా నీరు వస్తుంది చూడండి. దీనివల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత టమాటాలు శుభ్రం చేసుకొని నీట్గా శుభ్రం చేసిన టమాటాలని ప్లేట్లో పెట్టుకొని నీట్గా కట్ చేసి పెడతాం. అలాగే మిర్చి కూడా కట్ చేసుకున్న విడిగా పెట్టుకున్న టమాటాలని మిక్సీ జార్లో వేయక ముందు మనం పొయ్యి మీద పెట్టి కాసేపు మరిగిద్దాం. ఆల్రెడీ చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, అది విడిగా పెట్టేద్దాం. ఒక సైడ్న నీట్గా చికెన్ని విడిగా ఒక ప్లేట్లో పెట్టేద్దాం. చికెన్ నీట్గా కడుగుతున్నాం. ఇంతకుముందు మనం పాలకూర అవన్నీ వేడి చేసినవి మిక్సీలో వేసి మిక్సీ కొట్టి ఒక పేస్ట్లా తయారు చేసి విడిగా పెడదాం. ఇది లాస్ట్లో వేయటానికి చాలా బాగుంటుంది. దీనివల్ల టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. తర్వాత మనం ఒక కళాయి తీసుకుని అందులో కావాల్సిన నూనె మనం వేసి చికెన్ దాంట్లో వేసి కాసేపు వేగిద్దాం. దీనివల్ల రుచి కూడా బాగుంటుంది. ఆల్రెడీ కారాన్ని తీసుకుని దాంట్లో వేస్తాము.
అలాగే పసుపు కూడా మనం వేస్తున్నాం. అలాగే సాల్ట్, ఉప్పు కూడా సరిపోయిన సాల్ట్ మనం జల్లి నీట్గా తిప్పుతాం. అంత తిప్పటం వల్ల ముక్క కూడా టేస్ట్ బాగా వస్తుంది. చికెన్ పీసెస్ కూడా చాలా రుచిగా ఉంటాయి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా దాంట్లో వేసుకుంటాం. కొంచెం రుచిగా బాగుంటుంది.